బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గాంధీ భవన్ లో చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన జరిగిన క్రమశిక్షణ కమిటీ సమావేశం ముగిసింది. దీంతో అక్కడి నుండి వెళ్లిపోయారు వరంగల్ నేతలు. ఈ సందర్భంగా మాట్లాడిన నేతలు తాము ఇచ్చిన ఫిర్యాదుపై క్రమశిక్షణ కమిటీ సభ్యులు వివరాలు అడిగినట్లు చెప్పారు. అయితే వారు అడిగిన అన్ని వివరాలు క్రమశిక్షణ కమిటీకి ఇచ్చినట్లు తెలిపారు. అదేవిధంగా కొండా దంపతులు బహిరంగంగా మాట్లాడిందే ఎవిడెన్స్ అని వెల్లడించారు. 2 గంటల పాటు మల్లు రవితో వరంగల్ పంచాయతీపై చర్చలు జరిపామన్నారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వారి అభిప్రాయాలు చెప్పినట్లు తెలిపారు. ఇక ఎమ్మెల్యేల అభిప్రాయాలతో ఏం చేస్తామనేది తర్వాత చెబుతామన్నారు ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు. అంతకుముందు సమావేశంలో భాగంగా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ పై కడియం శ్రీహరి అసహనం వ్యక్తం చేశారు. కమిటీ చైర్మన్ మల్లు రవిపై కడియం శ్రీహరి మండిపడ్డారు. సమస్యను పెంచుతున్నారా తగ్గిస్తున్నారా అంటూ మల్లు రవికి చురకలంటించారు కడియం శ్రీహరి. రైట్, క్రమశిక్షణ కమిటీ భేటీ అయితే ముగిసింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఈ భేటీ తర్వాత వరంగల్ ఎమ్మెల్యేలు ఏం మాట్లాడారు, అప్డేట్స్ ఏంటి? రైశాల్ని గాంధీ భవన్ లో జరిగినటువంటి టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లురాజు అధ్యక్షతన ఈ యొక్క సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు అటు పరకాల ఎమ్మెల్యే రెడ్డితో పాటు నయన్ రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, వారితో పాటుగానే అటు స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి హాజరయ్యారు. వీరితో పాటు బసవరాజ్ సారయ్య ఎమ్మెల్సీగా ఉన్న బసవరాజ్ సారయ్య కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రధానంగా ఈ యొక్క సమావేశంలో మరోసారి ఈ ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల అభిప్రాయం టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఈ యొక్క తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈ యొక్క వచ్చినటువంటి ఫిర్యాదుకు సంబంధించి కూడా అన్ని రకాల వివరణలు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లురవి అడిగారు. అన్నిటికీ సావధానంగా నియోజకవర్గాల వారీగా కూడా మేము వివరణ ఇచ్చుకున్నాం. అంతేకాకుండా కొండా దంపతులు మీడియా ముఖంగా బహిరంగంగా మాట్లాడినటువంటి కామెంట్స్ ప్రధాన ఎవిడెన్స్ గా పెద్ద ఎవిడెన్స్ గా ఉంది. మేము ప్రత్యేకించి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అనే కోణంలో కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. పూర్తి స్థాయిలో కూడా ఈ సమావేశం ముగిసిన తర్వాత అటు ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడడానికి ఇష్టపడలేదు. ఆ తర్వాత ఇంటర్నల్ గా సమావేశం ప్రారంభమైనటువంటి కొద్దిసేపటి క్రితమే అటు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి మల్లురవిపై కడియం శ్రీహరి కొంత అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రధానంగా కూడా ఈ యొక్క వివాదాన్ని సద్దుమణించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారా, లేదంటే మరింత సాగదీత ధోరణి వ్యవహరిస్తున్నారా అనేటటువంటి కోణంలో కూడా కొంత అసహనం వ్యక్తం చేశారు. పూర్తి స్థాయిలో కూడా పదే పలుమార్లు మమ్మల్ని పిలవడం ఏంటి అనేది పిలవడం ద్వారా హడావిడి పెద్దగా అవుతా ఉంది అనేది కూడా వారు ఆ అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఓవరాల్ గా ఈ యొక్క 2 గంటల పాటు ఈ యొక్క సమావేశం జరిగింది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో భేటీ అనంతరం అటు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి మల్లురవి మీడియాతో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో కూడా దాదాపు 2 గంటల పాటు ఈ యొక్క సమావేశం జరిగింది. అందరి యొక్క అభిప్రాయాలు ఒక్కొక్కరిగా తీస్తూ ఉన్నారు మల్లురవి. పూర్తి స్థాయిలో కూడా ఎమ్మెల్యేల అభిప్రాయం అనంతరం కూడా ఒక నివేదిక రెడీ చేసి ఆ తర్వాత ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది కూడా నిర్ణయిస్తాం త్వరలోనే. అయితే అంతకంటే ముందుగానే మరోసారి ఆ భేటీ ఎప్పుడు కావాలి, త్వరలో భేటీ కావాలనేటటువంటిది నిర్ణయానికి వచ్చాం. అయితే ఎప్పుడు అనేది పూర్తి స్థాయిలో కూడా సమాచారం ఎమ్మెల్యేలకు అందిస్తామనేది కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటి వరకు ఈ సమావేశంలో 2 గంటల పాటు చర్చ జరిగినప్పటికీ కూడా ఎటువంటి ఈ యొక్క వివాదాలకు ఫుల్ స్టాప్ పడేటటువంటి విధంగా కూడా కనిపించలేదు. పూర్తి స్థాయిలో మరింత కొనసాగింపు దూరంతోనే ఈ యొక్క సమావేశం కొనసాగినట్లయితే మనకు స్పష్టమవుతా ఉంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలు రివర్స్ లో అటు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ పై అసహనం వ్యక్తం చేయడం, ఆ తర్వాత వివరణ ఇచ్చుకున్న అనంతరం కూడా మరోసారి భేటీ అవుతామనేది కూడా తేటతెల్లం చేసినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇది వివాదం చిరికి గానివారంగా మారుతా ఉంది. అయితే ఇటీవల కాలంలో కొండా మురళి నుంచి వివరణ తీస్తున్నారు. ఆయన లిఖిత పూర్వక వివరణ ఇస్తున్నారు. 6 పేజీల బాహాటంగా మరింత ఈ యొక్క వివాదం రేగించే విధంగా కూడా ఆ 6 పేజీల లేఖను క్రమశిక్షణ కమిటీకి అందజేసినటువంటి పరిస్థితి ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని అసెంబ్లీ సిగ్మెంట్స్ లో ఎవరెవరు విభేదాలు ఉన్నాయి, ఎందుకు విభేదాలు కలిగాయి, ఆయా ఎమ్మెల్యేలు గెలవడానికి కొండా దంపతులు ఏ విధంగా కష్టపడ్డారు, వారి అభిమానులు కూడా
అటు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు సహకరించారు అనేది కూడా వారు 6 పేజీల లేఖలు స్పష్టం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో కూడా వారన్నిటినీ కూడా అటు కీలకంగా భావించి కూడా మరోసారి వివరణ కోరిన నేపథ్యంలో కొండామురళి గాంధీ భవన్ కు చేరుకొని కూడా వివరణ ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో అధిష్టానం రాష్ట్ర నాయకత్వం కోర్టులో ఇప్పటి వరకు వరంగల్ ఉమ్మడి జిల్లా పంచాయతీ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇదే విధమైనటువంటి కొనసాగింపు ధోరణి హడావిడి పలుమార్లు ఇదే పదే గాంధీ భవన్ కు పిలిచి వివరణ అడగడం కొంత అసహనం వ్యక్తం చేసినప్పటికీ కూడా ఇదే విధమైనటువంటి హడావిడి చేస్తే గనక అధిష్టానం వరకు వెళ్తాము అనేటటువంటి కోణంలో కూడా అగ్రెసివ్ గానే ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉన్నట్టు తెలుస్తా ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ తగ్గబోము అనేటటువంటి పట్టుబట్టి వీక్షించుకొని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఎవరిపైన చర్యలు ఉంటాయి ఏంటి అనేది కూడా పూర్తి స్థాయిలో మరోసారి భేటీ అయిన అనంతరం తెలిసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రాజు, ఇంకా ఇప్పటికైనా ఈ పంచాయతీపై ఒక కొలిక్కి రాకపోతే, ఎందుకంటే రాజు ఇప్పటికీ కూడా ఇంకా పంచాయతీ కొలిక్కి రాలేదు, మరోసారి భేటీ అవుతామనడంతోనే తేటతెల్లమైంది. మరింత కొనసాగించుతూనే ఈ యొక్క వివాదం కొనసాగుతా ఉంది. అయితే ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందినటువంటి ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అంతా మరోసారి కూడా ఇవాళ ఈ సమావేశం అయిన అనంతరం హైదరాబాద్ లో కలుస్తున్నారు. అయితే ఇందులో తదుపరి ఏం చేయాలనేటటువంటి ఆలోచనలో కూడా వారు పడినట్టు తెలుస్తా ఉంది. అయితే పలుమార్లు ఇరు వర్గాల నుంచి కూడా వారి వాదనలు వివరణ తీసుకున్న అనంతరం కూడా ఎటువంటి పరిష్కార మార్గం ఇప్పటి వరకు సూచించకపోవడమే కాక మరింత కొనసాగింపు ధోరణి చేయడం ఏంటనేది కూడా ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రాజు, ఇంకా మీరు అన్నట్టు ఈ పంచాయతీ కొనసాగింపు ధోరణి ఉంటే మాత్రం, ఎందుకంటే స్థానిక సంస్థలు రాబోతున్నాయి మరికొద్ది రోజుల్లో, సో ఈ నేపథ్యంలో వరంగల్ పంచాయతీ అనేది ఇటు కాంగ్రెస్ పార్టీపై ఎంతవరకు ఎఫెక్ట్ చూసే ఛాన్స్ కనిపిస్తుంది? ఉమ్మడి వరంగల్ జిల్లాకు మాత్రమే ఈ పంచాయతీ కొత్త కాదు. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇప్పటికీ విభేదాలు కొనసాగుతా ఉన్నాయి. ఈ జిల్లాతో పాటు కానీ అనేక జిల్లాల్లో కూడా ఇటువంటి ప్రధాన విభేదాలు కాంగ్రెస్ పార్టీ సొంత పార్టీ నేతల మధ్యనే విభేదాలు కొనసాగుతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కలుపుకొని ప్రధానంగా ఖైరతాబాద్ జిల్లా నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి విభేదాలు కావచ్చు, గజ్వేల్లో జరుగుతున్నటువంటి విభేదాలు కావచ్చు, మరోవైపు పటాన్ చెరువు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి వర్సెస్ అటు కాటా శ్రీనివాస్ గౌడ్ గా వివాదం కొనసాగుతా ఉంది. అదే వీరితో పాటు కానీ బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి అనేక మంది 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ప్రధానంగా బాన్సువాడలో వివాదం కొనసాగుతా ఉంది, జగిత్యాలలో వివాదం కొనసాగుతా ఉంది. ప్రస్తుతం ఈ వివాదంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ వివాదం చెలరేగడానికి అటు ప్రధానంగా కొండామురళి కళ్యాణ్ శ్రీహరిని ఉద్దేశిస్తూ కామెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలో కళ్యాణ్ శ్రీహరి కూడా ఉన్నారు, స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే. ఈ అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇటువంటి పరిస్థితి ఉంది కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి కొంత ఇబ్బందులు తలెత్తేటటువంటి అవకాశం అయితే స్పష్టమవుతా ఉంది. అయితే ఈలోగానే ఈ క్రమశిక్షణ కమిటీ కావచ్చు, అదేవిధంగా టిపిసిసి మహేష్ కుమార్ గౌడ్, ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఒక కొలిక్కి తేవాలి ఈ వ్యవహారాన్ని అనేది దృష్టిలో పెట్టుకుని ఇవన్నిటినీ వరుస భేటీలు నిర్వహిస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు. హెచ్సీఏ అక్రమాలపై సిఐడి మరో ముందడుగు వేసింది. హెచ్సీఏ అక్రమాలపై కేసులు సిఐడి కేసు నమోదు చేసింది. నిధుల దుర్వినియోగం కేసులో 5గురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది సిఐడి. అయితే ఈ కేసులోని A1 గా హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు, A2 గా శ్రీనివాసరావు, A3 గా సునీల్ కాంటే, A4 శ్రీచక్ర క్రికెట్ క్లబ్ జనరల్ సెక్రటరీ రాజేందర్ యాదవ్, A5 గా రాజేందర్ యాదవ్ సతీమణి జి కవిత ఉన్నారు. కాగా ఇప్పటికే వీరిని కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు అధికారులు. సంతకాలు ఫోర్జరీ, నకిలీ పత్రాలు సృష్టించి నిధులు దుర్వినియోగం చేశారని సిఐడి పేర్కొంది.
హెచ్సీఏ అక్రమాలపై సిఐడి మరో ముందడుగు వేసింది. హెచ్సీఏ అక్రమాలపై సిఐడి కేసు నమోదు చేసింది. నిధుల దుర్వినియోగం కేసులో 5గురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది సిఐడి. అయితే ఈ కేసులో A1 గా హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు, A2 గా శ్రీనివాసరావు, A3 గా సునీల్ కాంటే, A4 గా శ్రీచక్ర క్రికెట్ క్లబ్ జనరల్ సెక్రటరీ రాజేందర్ యాదవ్, A5 గా రాజేందర్ యాదవ్ సతీమణి జి కవిత ఉన్నారు. కాగా ఇప్పటికే వీరిని కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు అధికారులు. సంతకాలు ఫోర్జరీ, నకిలీ పత్రాలు సృష్టించి నిధులు దుర్వినియోగం చేశారని సిఐడి పేర్కొంది. రైట్, హెచ్సీఏ అక్రమాలపై అయితే సిఐడి కేసు నమోదు చేసింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రత్న అందిస్తారు. రత్న, ఇప్పటికే ఎస్సీఏకి అలాగే ఎస్ఆర్హెచ్ మధ్య జరిగినటువంటి ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో ఇష్యూస్ కు సంబంధించిన తర్వాత విజిలెన్స్ అధికారులు వాటి మీద ప్రధానంగా దృష్టి సారించారు. విజిలెన్స్ అధికారులు దృష్టి సారించి ఒక రిపోర్టు మొత్తాన్ని కూడా సిఐడికి అప్పగించడంతో సిఐడి అధికారులు ఈ కేసులో కేసు నమోదు చేశారు. పలువురిని నిందితులుగా చేర్చడం జరిగింది. ముఖ్యంగా జగన్మోహన్ రావు హెచ్సీఏ ప్రెసిడెంట్ దగ్గర నుంచి తర్వాత అందులో లోపల పనిచేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో శ్రీనివాసరావు ట్రెజరర్ గా ఉన్నటువంటి హెచ్సీఏలో ట్రెజరర్ గా పనిచేసినటువంటి వ్యక్తి, అలాగే హెచ్సీఏ సిఇఓ సునీల్ కంటే, అలాగే జనరల్ సెక్రటరీ శ్రీచక్ర క్రికెట్ క్లబ్ కు సంబంధించినటువంటి రాజేంద్ర యాదవ్, అలాగే శ్రీచక్ర క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కవిత, ఈ 5గురిని నిందితులుగా చేర్చడం జరిగింది. వీళ్ళ మీద కూడా కేసులు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు సిఐడి అధికారులు. వీళ్ళు 5గురిని ఇప్పటికే అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకొని క్వశ్చన్ కస్టడీకి తీసుకొని క్వశ్చనింగ్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మొదటి నుంచి హెచ్సీఏలో జరిగినటువంటి అక్రమాల మీద ప్రధానంగా దృష్టి సారించడం జరిగింది. ఒకవైపున ఎస్ఆర్హెచ్ తో చేసినటువంటి ఒప్పందాల్లో అతిక్రమిస్తూ వాళ్ళని టికెట్లు కావాలి, ఎక్కువ టికెట్లు కావాలంటూ కూడా హెచ్సీఏ ప్రెసిడెంట్ అలాగే లోకల్ హెచ్సీఏలో ఉన్నటువంటి బాడీ మెంబర్స్ అందరూ కూడా తమను ఇబ్బందులకు గురి చేశారన్నటువంటి విషయాన్ని ఒకవైపున ఎస్ఆర్హెచ్ టీం బహిరంగంగానే తెలియజేసింది మెయిల్స్ ద్వారా. ఈ విషయం తర్వాత విజిలెన్స్ అధికారులు కొన్ని సోదాలు నిర్వహించడం జరిగింది. వివాదం సద్దుమణిగింది అనుకునే లోపలనే మరోవైపున తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి ధరమ్ గురువారెడ్డి ఫిర్యాదును అదే సిఐడి అధికారులకు ఇచ్చారు. తను ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అధికారులు అటు సిఐడి దీని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన తర్వాత ఇందులో అవినీతి జరిగింది, అక్రమాలకు పాల్పడ్డారనేటువంటి విషయాన్ని కూడా ఐడెంటిఫై చేశారు. ముఖ్యంగా శ్రీచక్ర క్రికెట్ క్లబ్ పేరుతో నకిలీ పత్రాలు సృష్టించాడు హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు. గౌలిపుర క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కృష్ణ యాదవ్ సంతకాన్ని ఫోర్జరీ చేసినటువంటి వ్యవహారం అనేది వెలుగులోకి వచ్చింది. అలాగే ఈ కృష్ణ యాదవ్ సంతకాన్ని ఫోర్జరీ చేయడంలో శ్రీచక్ర క్రికెట్ క్లబ్ కు సంబంధించినటువంటి ప్రెసిడెంట్ కవిత యొక్క పాత్రను కూడా ఐడెంటిఫై చేశారు. ఫోర్జరీ పత్రాలను జగన్మోహన్ రావుకు అందించింది కవిత. ఈ పత్రాలను ఉపయోగించిన హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు అవినీతికి పాల్పడుతూ హెచ్సీఏ అధ్యక్షుడయ్యాక నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు కూడా ఆయన మీద అభియోగాలు అనేవి నమోదయ్యాయి. సో వీటన్నిటి మీద వచ్చినటువంటి కంప్లైంట్లను దృష్టిలో పెట్టుకొని ఎప్పుడైతే సిసిఐ అధ్యక్షుడు గురువారెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టినటువంటి సిఐడి అక్రమాలు జరిగాయి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో అనేటువంటి విషయాన్ని గుర్తించారు. జగన్మోహన్ రావుతో పాటు ఇప్పుడు హెచ్సీఏ కోశాధికారి శ్రీనివాసరావు, సిఇఓ సునీల్ వీళ్ళందరూ కూడా ఈ యొక్క అవినీతిలో సహకరించారు. వీళ్ళు అక్రమాలకు పాల్పడటంలో వీళ్ళ యొక్క పాత్ర అనేది కూడా సిఐడి అధికారులు గుర్తించి ప్రస్తుతం వీరితో పాటు జగన్మోహన్ రావు అధ్యక్షుడితో పాటు మొత్తం 5గురిని మరొక 4గురిని హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు 5గురిని అరెస్ట్ చేసి ప్రస్తుతం విచారణ చేస్తున్నారు. ఈ వ్యవహారం మీద ఇప్పుడు అఫీషియల్ గా ఒక ప్రెస్ నోట్ ను రిలీజ్ చేశారు సిఐడి అధికారులు. అడిషనల్ డీజీ యొక్క చారు సిన్హా యొక్క ప్రెస్ నోట్ లో ఈ యొక్క విషయాలన్నింటినీ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళందరినీ కూడా క్వశ్చన్ చేస్తున్నారు జరిగినటువంటి అక్రమాల పైన. రైట్, థ్యాంక్ యూ రత్న.
కాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. సీఎం రేవంత్ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కానుంది. 2023 డిసెంబర్ 7 నుండి ఇప్పటి వరకు 18 సార్లు కేబినెట్ సమావేశాలు జరిగాయి. ఇప్పటి వరకు సుమారు 315 పైచిలుకు అంశాలపై కేబినెట్ లో చర్చ జరిగింది. ఇప్పటి వరకు జరిగిన కేబినెట్ నిర్ణయాలు, ఆమోదించిన అజెండా అంశాలపై సమీక్ష జరపనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, కొత్త రేషన్ కార్డుల పంపిణీ, యువ వికాసం పథకంపై కేబినెట్ లో చర్చ జరగనుంది. స్టాంపులు, చట్ట సవరణ బిల్లును కేబినెట్ ఆమోదించనుంది. ఎన్డీఎస్సీ నిపుణుల కమిటీ సమర్పించిన నివేదికపై చర్చించనున్నారు. భూముల విలువ సవరణ తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. తెలంగాణ కేబినెట్ భేటీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, కేబినెట్ భేటీ ఇంకా ఏ టైంకి స్టార్ట్ కాబోతుంది? అలాగే మెయిన్ గా ఇక్కడ యువ వికాసం పథకంపై ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందా? మరికాసేపట్లోనే తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభం కాబోతా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో ఈ యొక్క మంత్రిమండలి సమావేశం జరగబోతా ఉంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 18 సార్లు కేబినెట్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఇందులో 300కు పైగా పైచిలుకు అంశాలపై నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పటి వరకు తీసుకున్నటువంటి ఆ నిర్ణయాలన్నీ కూడా ఎంతవరకు వాటి యొక్క అమలు తీరు జరిగిందనే దానిపై కూడా ఈరోజు సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక నుంచి కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. ఇక నుంచి నెలకు 2 సార్లు కేబినెట్ సమావేశాలు నిర్వహించాలని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రతి 15 రోజులకు ఒకసారి ఈ కేబినెట్ సమావేశాలు నిర్వహించాలని, ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ కేబినెట్ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలన్నింటినీ కూడా సమీక్షించే విధంగా కూడా ఆ సమావేశాలు నిర్వహించాలని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి ఈసారి ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించే అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా స్థానిక సంస్థ ఎన్నికలపై ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. దాన్ని ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంది. సో ఇప్పటికే ఏదైతే హైకోర్టు తీర్పు ప్రకారం సెప్టెంబర్ 30వ తేదీలోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో మరొక వైపు బీసీలకు సంబంధించి ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల ఖరారును కూడా 4 రోజుల్లో చేయాలని ఇప్పటికే ఆదేశించిన నేపథ్యంలో మరో 10 రోజుల గడువు మాత్రమే రిజర్వేషన్ల ఖరారుకు సమయం ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు జరిగే ఈ మంత్రిమండలి సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే బీసీలకు సంబంధించి ఇప్పటికే రిజర్వేషన్ 23% కొనసాగుతా ఉన్నాయి. ఇవి 42% ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే హామీ ఇచ్చిన నేపథ్యంలో సో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపై ఇప్పటికే కసరత్తు చేస్తూ ఉంది, మల్లగుల్లాలు పడతా ఉంది. ప్రధానంగా ఏదైతే ప్రత్యేకంగా జీవో ఇచ్చి 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలకు వెళ్ళాలా, లేదంటే గవర్నర్ ద్వారా ఏదైతే ఆర్డినెన్స్ ఇచ్చి ముందుకు వెళ్ళాలా అనే విషయంపై ఇప్పటికే ప్రభుత్వం అయితే మల్లగుల్లాలు పడతా ఉంది. దీనికి సంబంధించి ఈరోజు కేబినెట్ సమావేశంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక మరొక అంశం, ఎన్డీఎస్ఏ నివేదిక ఏదైతే ఉందో నిపుణుల కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన ఏదైతే కాళేశ్వరానికి సంబంధించి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లకు సంబంధించి ఏదైతే నివేదిక ఇచ్చిందో ఆ నివేదికపై కూడా చర్చకు రానున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే ప్రభుత్వానికి ఈ నివేదికతో పాటు ఇటు విజిలెన్స్ నివేదిక కూడా రాష్ట్ర ప్రభుత్వం చేతికి అందిన నేపథ్యంలో దీనిపై ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపై కూడా సుదీర్ఘంగా చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది. శాశ్వత ప్రాతిపదికన ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు ఉన్నటువంటి బరాజులకు మరమ్మతుల విషయంలో కూడా, పునరుద్ధరణ విషయంలో కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక ఎన్డీఎస్సీ నివేదికతో పాటు రాజీవ్ యువ వికాసం పథకంపై కూడా చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది. జూన్ 2వ తేదీన ప్రారంభం కావాల్సినటువంటి ఈ పథకం ఇంకా కూడా ప్రారంభం కాలేదు. దీని అమలు ఎప్పటి నుంచి ఉండాలి అనే దానిపై కూడా ఈరోజు సమావేశంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక రేషన్ కార్డుల పంపిణీ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రేషన్ కార్డులు లేనివారు అదేవిధంగా అందులో మార్పులు చేర్పులు కూడా చేసుకోవచ్చని చెప్పి గత 2-3 నెలల కిందనే ప్రకటించిన నేపథ్యంలో రేషన్ కార్డుల పంపిణీ ఈ నెల 14వ తేదీ నుంచి ప్రారంభించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం కూడా తీసుకుంది. కాబట్టి దీనికి సంబంధించి అమలు ఏ విధంగా ఉండాలి అనే దానిపై కూడా ఈ సమావేశంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక వీటితో పాటు కొన్ని ముఖ్యమైన బిల్లులను వచ్చే అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. అందులో చూసుకున్నట్టయితే గిగ్ వర్కర్లకు సంబంధించి ప్రత్యేక చట్టం తీసుకొస్తామని చెప్పి కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించి కమిటీ నివేదిక కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అందింది. కాబట్టి దీనికి సంబంధించి గిగ్ వర్కర్లకు సంబంధించి ప్రత్యేక చట్టాన్ని వచ్చే అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు ఈరోజు ఏదైతే
కేబినెట్ సమావేశం దీనికి సంబంధించి తీర్మానాన్ని ఆమోదించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక దీంతో పాటు మహిళలకు ఏదైతే స్టాంప్ డ్యూటీ మినహాయింపు రిజిస్ట్రేషన్లలో స్టాంప్ డ్యూటీ మినహాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకుంది కాబట్టి దీనికి సంబంధించి ఏదైతే స్టాంపులకు సంబంధించి చట్ట సవరణ బిల్లుకు సంబంధించి కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇట్లాంటి కీలకమైన అంశాలను ఈరోజు సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా మాత్రం ఏదైతే ఇటు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రధానంగా ఈరోజు చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఇక దీంతో పాటు బనకచర్ల గోదావరికి సంబంధించి ఏపీ ప్రభుత్వానికి ఇప్పటికే ఏదైతే ఏపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సిడబ్ల్యూసీకి ఇచ్చినటువంటి ఏదైతే డిపిఆర్ను ఇప్పటికే తిరస్కరించిన నేపథ్యంలో సో రాబోయే రోజుల్లో ఏపీ మళ్ళీ డిపిఆర్ను సిడబ్ల్యూసీకి ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో తాత్కాలిక ఉపశమనం తెలంగాణకు వచ్చినప్పటికీ రాబోయే రోజుల్లో సో ఏపీ ఈ విధంగానే ముందుకు వెళ్తే ఏం చేయాలి అనే దానిపై కూడా ఈ మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ నిర్ణయాలతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర అంశాలు రోడ్లు వెడల్పు కావచ్చు, కొత్త రోడ్లు కావచ్చు, అదేవిధంగా గోశాలల నిర్మాణం కావచ్చు, ఇట్లాంటి అంశాలపై అంటే అభివృద్ధి అదేవిధంగా సంక్షేమ పథకాలపై కూడా ఈ యొక్క సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇవన్నిటి నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు, ఎన్డీఎస్ఏ నివేదికపై చర్చ, రాజీవ్ యువ వికాసం లాంటి అంశాలపై ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు. తిరుమల తిరుపతి దేవస్థానం టార్గెట్ గా సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్స్ వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా టీటీడీ ఈవో శ్యామలారావు పేరుతో ఫేస్బుక్ లో నకిలీ ఖాతా కనిపించింది. గుర్తించిన టీటీడీ విజిలెన్స్ టీమ్ అండ్ పోలీసులు ఈ ఖాతా నుండి టీటీడీకి సంబంధించిన అంశాలపై తప్పుడు ప్రచారం చేశారా, ఆర్థిక లావాదేవీలు ఏమైనా జరిగాయా అనే కోణంలో విచారిస్తున్నారు. నిఘా పెట్టిన విజిలెన్స్ విభాగం దర్యాప్తును ముమ్మరం చేసింది. అదేవిధంగా టీటీడీ అధికార వెబ్సైట్, యాప్ మినహా ఇతర వాటిని నమ్మి మోసపోవద్దని భక్తులకు టీటీడీ సూచనలు చేసింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, అసలు తిరుమల తిరుపతి దేవస్థానం టార్గెట్ గా ఇటు సోషల్ మీడియాలో ఎవరు ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నారు, అప్డేట్స్ ఏంటి? రైతు శాలని అయితే సైబర్ కెట్టుగాలు ఎవరో ఒకరు ఫేస్బుక్ అకౌంట్ ఫేక్ గా క్రియేట్ చేస్తే తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జె శ్యామలరావు ఈవోని హ్యాక్ చేశారని చెప్పుకోవాలి. పూర్తి స్థాయి ఆయన అకౌంట్ ద్వారా చాలా మందికి మెసేజ్ వెళ్తున్నాయి. పూర్తి స్థాయిలో నెంబర్ పంపించండి, నగదు పంపించండి అంటూ కూడా ఆ అకౌంట్ నుంచి మెసేజ్ వస్తున్నాయి. వెంటనే దీని మీద ఆ రాజును స్టాఫ్ తో ఆయన మాట్లాడడం కూడా జరిగింది. సివిఎస్ఓతో ఈ విషయం మీద మాట్లాడితే మాకు ఫిర్యాదు అందింది, మేము విచారణ చేస్తున్నామని చెప్పారు. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి ఇటువంటి సమాచారం అయినా లీక్ అయిందా, ఆ అకౌంట్ ద్వారా ఇంకేమన్నా చేశారా అన్న దాని మీద తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ విభాగం విచారణ ప్రారంభించింది. అయితే పూర్తి స్థాయిలో విచారణ అయిన తర్వాత విచారించే అంశంగా ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం పదే కూడా చెప్తుంది తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ లో టికెట్ బుక్ చేసుకోవాలని, అలాగే తిరుమల బాలాజీ యాప్ ద్వారా చేసుకోవాలని చెప్తూనే ఉంది. ఆ ఏకంగా టీటీడీ శ్యామలరావు అకౌంట్ ఇస్తే ఆ ఫేక్ అకౌంట్స్ నుంచి చాలా మందికి మెసేజ్ పంపించిన సమాచారం అయితే ఉంది. దీంట్లో భాగంగా ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం విభాగం ఫిర్యాదు అయిన మేరకు ఎంక్వైరీ ప్రారంభించింది. పూర్తి స్థాయిలో సైబర్ వింగ్ సమాచారం అందించడంతో దీనికలు ఎవరున్నారు, ఇంకేమైనా అకౌంట్లు హ్యాక్ అయ్యా అనే దాన్ని దృష్టి పెట్టారు. సురేష్, మరి టీటీడీ విజిలెన్స్ టీమ్ ఏమని చెప్తుంది? పూర్తిగా ఈ సమాచారం టీటీడీ ఉద్యోగుల నుంచి మొదలైందని చెప్పుకోవాలి. కొంతమంది ఉద్యోగులకు జె శ్యామలరావు ఐఏఎస్ ఉన్న అకౌంట్ నుంచి మెసేజ్ వెళ్ళాయి. ఆ మెసేంజర్ లో మీ నెంబర్ పంపించండి, మీతో మాట్లాడాలంటే ఈవో పెట్టారేమో అనుకుని కొంతమంది రిప్లై కూడా ఇచ్చారు. ఆ తర్వాత ఇది ఫేక్ అకౌంట్ గా గుర్తించి వెంటనే స్థానిక విజిలెన్స్ సిబ్బంది ఇచ్చారు. కొందరు స్వాములకు ఆలయంలో పనిచేసే అర్చకులకు కూడా ఇదే విధంగా మెసేజ్ వెళ్ళినట్టుంది. ఆ రకంగా వెంటనే దీన్ని తిరుమల తిరుపతి దేవస్థానం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మురళీకృష్ణ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన వెంటనే స్పందించి తిరుపతి ఎస్పీతో కూడా మాట్లాడి ఖచ్చితంగా దీన్ని చర్యలు తీసుకోవాలని, దీని విచారణ ప్రారంభించాలని తెలిపారు. శాలిని. రైట్, థ్యాంక్ యూ సురేష్.
కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ హాస్పిటల్స్ దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోయింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న ల్యాబ్, డయాగ్నోస్టిక్స్ హాస్పిటల్స్ అన్ని కలుపుకొని 500 పైచీలకు ఉన్నాయి. కానీ వీటిలో సగానికి పైగా హాస్పిటల్స్ కు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు. చాలా హాస్పిటల్స్ కు పార్కింగ్ లేదు. గల్లీలో రోడ్లపైన హాస్పిటల్ ఉండడంతో ఏదైనా ప్రమాదం జరిగిందంటే ఇక పేషెంట్ల పరిస్థితి అధోగతే. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు ప్రైవేట్ హాస్పిటల్లో 500 పైచీలకు హాస్పిటల్ అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి మనం మంచిర్యాల చౌరస్తా వద్ద ఉన్నాము. మంచిర్యాల చౌరస్తా నుంచి చూసుకుంటే దాదాపు ఇది మొత్తం కూడా ఒక సరౌండింగ్ ఏరియా. ఇక్కడ నుంచి ఒకవైపు డివైడింగ్ ఏరియాస్ అయితే వెళ్తాయి. అదేవిధంగా హాస్పిటల్ స్ట్రీట్ అనేది ఇక్కడ ఒకటి ఉంటుంది, డాక్టర్ స్ట్రీట్. ఈ డాక్టర్ స్ట్రీట్ వెళ్తే మొత్తం కూడా రోడ్లపైనే ఒకవైపు హాస్పిటల్ అయితే ఉన్నాయి. ఏవో ఒక హాస్పిటల్కు పార్కింగ్ ప్లేస్లు ఉన్నాయి. పార్కింగ్ ప్లేస్లు ఉంటే ఒకవైపు లోపల సరైన ఒకవైపు సంబంధించిన ట్రీట్మెంట్ చేయడానికి డాక్టర్లు ఉండరు. కొన్ని హాస్పిటల్లో అయితే కొన్ని హాస్పిటల్లో అయితే ఒకవైపు డాక్టర్లు ఉంటారు, కానీ దాంట్లో ఉండడానికి నర్సెస్ అంటే సఫిషియెంట్ నర్సెస్ ఉండరు. అదేవిధంగా వాళ్ళు ఎస్ఎస్సి ఫెయిల్ అయిన వారు కావచ్చు, లేదంటే ఎస్ఎస్సి పాస్ అయిన వారు కావచ్చు, వీళ్ళే నర్సులుగా ఉండే వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు. ఒక్కొక్కరికి అయితే చేతుకు ఒకవైపు ఇంజక్షన్ కూడా వేయరాని పరిస్థితులు అయితే చాలా హాస్పిటల్లో నెలకొన్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు, దాదాపు కొన్ని హాస్పిటల్ ఉన్నాయి, దాదాపు అవి రోడ్డు పైనే ఉన్నాయి. రోడ్డు పైన అంటే మొత్తానికి వాళ్ళకి ఎటువంటి పార్కింగ్ ప్లేసెస్ లేవు. ఎవరైనా పేషెంట్ వచ్చినట్టయితే లోపలికి ఎలా వెళ్తారు, వాళ్ళు మళ్ళీ బయటకు ఎలా వస్తారు? ఈ ట్రాఫిక్ సమస్య అయితే చాలా వరకు అయితే ఉంటున్న పరిస్థితి చెప్పవచ్చు. ట్రాఫిక్ సమస్యతోటి వచ్చిన పేషెంట్ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. కానీ కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ఒకవైపు వైద్య శాఖ అధికారి మాత్రం ప్రతి ఒక్కదానికి పార్కింగ్ ఉంది, పార్కింగ్ ప్లేస్లను యూజ్ చేస్తున్నామని ఒకవైపు వైద్యాధికారి చెప్తున్నారు. కానీ ఎక్కడ కూడా ఒక పార్కింగ్ ప్లేస్ కనబడిన పరిస్థితి కనబడుతుంది. పార్కింగ్ ఉందా మీ హాస్పిటల్కు? వెహికల్ అయితే ఎటు పంపిస్తారు? వెహికల్ అయితే ఇటు సైడ్ పార్కింగ్ సపరేట్ లేదా? సపరేట్ సపరేట్ ఏం పెట్టలేరు కదా పార్కింగ్ అయితే? ఇది ఇంతవరకు ఉన్నది. ఓన్లీ బయట పెట్టుకుంటే నువ్వేం చేస్తావు? వీళ్ళు హాస్పిటల్లో సెక్యూరిటీ చేస్తాను. సెక్రటరీ చేస్తావా? ఏ అక్క బయట పెట్టుకుంటే అందుకే ఇంతవరకు పార్కింగ్ అని చెప్తాను ఇప్పుడు ఈడకి ఇంతవరకే బయట. సరే సరే, మొత్తం ఇది పరిస్థితి. ఒకవైపు అక్కడ రాసిరు, కానీ అక్కడ పార్కింగ్ సపరేట్ ప్లేస్ ఉండదు. కానీ ఎక్కడ దొరికితే అక్కడనే పెట్టుకోవడని అతను కూడా ఇక్కడ సెక్యూరిటీ చేస్తాడు. ఆయన కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. దాదాపు హాస్పిటల్ చాలా వరకు ఉన్నాయి, డాక్టర్ ఫీడ్స్ కూడా ఇక్కడ ఉంది, కానీ ఎటువంటి సెక్యూరిటీ పర్పస్ లేదు. వచ్చిన పేషెంట్లకు కూడా చాలా వరకు ఇబ్బందికరంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. మరి డాక్టర్ దగ్గరికి వచ్చి వైద్యం నయం చేసుకొని పోదామని కోణంలో వాళ్ళు వస్తున్నారు, కానీ వచ్చిన అనంతరం కూడా వాళ్ళు చాలా వరకు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది చెప్పొచ్చు. మనతో పాటు కొంతమంది స్థానికులు కూడా ఉన్నారు ఇక్కడ, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఇప్పుడు ఒకవైపు చూసుకున్నాం, దాదాపు కరీంనగర్ వ్యాప్తంగా చూసుకుంటే దాదాపు చాలా హాస్పిటల్ ఉన్నాయి. కరీంనగర్ పట్టణంలో 100 హాస్పిటళ్ళు కట్టారు. ఆ 100 హాస్పిటల్లో ఏదో 1-2 నామినల్గా పార్కింగ్ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎక్కడ కూడా పార్కింగ్ సౌకర్యం లేదు, పుట్టొచ్చినట్లు కనిపిస్తుంది. మనం చూస్తున్నాం. ఇప్పుడు పార్కింగ్ లేకుండా ఎట్లా పర్మిషన్ ఇచ్చారు అనేది పెద్ద ప్రశ్న. అసలు అధికారులు ఏం చేస్తున్నట్టు, డిఎంఎన్హెచ్ఓ ఏం చేస్తున్నారు, నిఘా బృందాలు ఏం చేస్తున్నాయి, తనిఖీలు చేస్తామని చెప్తున్నారు. ఎప్పుడు తనిఖీలు చేస్తున్నారు వీళ్ళు? అసలు అధికారులకు ఈ డాక్టర్లకు ఉన్నటువంటి బాంధవ్యం ఏమిటనే ప్రశ్న కూడా ఉదయిస్తుంది. అంతేకాదు ఎస్టీపీ బాక్సులు ఉండాలి, అది ట్రీట్ చేసేటువంటి, ఇప్పుడు వాళ్ళు వేస్టేజ్ అంతా కూడా రక్తం వస్తుంది, తరతర వస్తాయి కాబట్టి దాన్ని ట్రీట్ చేసి మంచినీరుగా దాన్ని మురుకాల్లో పంపాలి. కానీ ఈ హాస్పిటల్ మొత్తం కూడా ఎస్టీపీ బాక్సులు లేకుండా మొత్తం కూడా మురుకాల్లో కూడా మూలంగా ఆ దుర్గంధం వెదజల్లి ప్రజలకే అంటురోగాలు వచ్చేటువంటి పరిస్థితి ఆ బ్యాక్టీరియా ద్వారా వస్తున్నది. ఇది పెద్ద ఎత్తున జరుగుతున్నది. దీన్ని కూడా పట్టించుకుంటూ లేరు. అంతేకాదు ఇలా ఏదైతే ఎన్ఓసి ఇస్తున్నటువంటి ఫైర్ ఆఫీసరు కనీసం 3 చోట్ల అయినా బండి తిరిగే విధంగా ఉండాలి. మరి ఎక్కడ కూడా ఆ పరిస్థితి కనిపిస్తుంది. ఏదో 1-2 హాస్పిటల్ ఉంటే ఉండవచ్చు, కానీ ఎక్కడ చూసుకున్నప్పటికీ కూడా ఆ పరిస్థితి. రేపు ఏదైనా ప్రమాదం జరిగితే ఆ ప్రమాదానికి బాధ్యులు ఎవరైతారు? దాన్ని మంటలార్పేటువంటి పరిస్థితి మిషన్కి లేకుండా ఉంటే పెద్ద ఎత్తున ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. మనం చూసాం గతంలో కూడా ప్రమాదాలు జరిగిన తర్వాత మనం మాట్లాడతాం భవిష్యత్తులో ప్రమాదం. ముందే భవిష్యత్తులో జరగబోయే ప్రమాదాలు నివారించడం కోసం చర్యలు తీసుకోవాలి. ఆరోగ్య శాఖ అధికారి అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు కూడా దీని మీద దృష్టి సారించి ఏ హాస్పిటల్ అయితే అక్రమంగా నడుపుతున్నారో, ఏ హాస్పిటల్లో సరైన వైద్యం అందలేదో, ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో వాటిపైన దృష్టి పెట్టి దీన్ని నివారించే దిశగా వెళ్ళి వచ్చిన పేషెంట్లకు కావచ్చు ప్రజలకు న్యాయం చేయాలని మనం కోరుకుందాం. క్యార్ పర్సన్ సంజీవ్తో కలిసి రవీందర్, రాజ్ న్యూస్, కరీంనగర్ జిల్లా నుంచి.